అంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటేనే ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవ్వగలుగుతారండి. ఆ పేరెంట్స్ తీసుకొచ్చి అందులో పెడితే ఆళ్ళు స్పోర్ట్స్ మ్యాన్ అవ్వరు. హ్మ్. స్వతహా వీళ్ళ ఇంట్రెస్ట్ ఉండాలి. కాళ్ళు ఇరిగినా, చేతులు ఇరిగినా ఏది చేసినా వీళ్ళ ఇంట్రెస్ట్ ఉంటేనే వాడు రియల్ స్పోర్ట్స్ మ్యాన్ అవుతాడు. హ్మ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి నేను కబడ్డీ ఆడాను జెమినీలో. నాకు సిమెంట్ కట్టున్నా కూడా నేను ఫినాలే కొట్టా. రైట్ హ్యాండ్‌కి ఇరిగిపోయింది. ఇరిపేశారు వాళ్ళు. ఇరిచేసిన తర్వాత నేను ఆడి ఓన్లీ బేసికల్‌గా నేను ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తా. సో, అది కూడా ఫినాలే కొట్టా. నాకు అదేం లేదు. అంటే 10 ఇయర్స్ తర్వాత నేను జెమినీ కాబట్టి లైక్ అక్కడ ఛానెల్‌లో పెట్టారు కాబట్టి ఆడా. ఈ రోజు వరకు ఎప్పుడు అక్కడికెళ్ళి పార్టిసిపేట్ చేయలే. హ్మ్. కానీ ఎక్కడ ఓడిపోయాం అక్కడే గెలవాలంటారు కదా! ఎందుకు అంత షార్ట్ టర్మ్ డెసిషన్ అవసరం తీసుకొని లేదు. నాకు ఆడాను. కంప్లీట్‌గా 10 సంవత్సరాల కష్టాన్ని పక్కన పెట్టేశారు? నాకు ఇంకోటేమంటే ఇప్పుడు అందులో ఇలా నాకు గవర్నమెంట్ జాబ్ ఈజీ. ఇప్పుడు మా సిస్టర్ స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్. హ్మ్. నేను అన్ని నేషనల్ ఆడినంటే కళ్ళు మూసుకొని పిలిచి ఇలా అద్దిస్తారు నాకు. హ్మ్. నాకు బేసిక్‌గా గవర్నమెంట్ జాబ్ ఇష్టం లేదు. టైమ్ వర్కింగ్ అదా హ్మ్. ఇష్టం లేదు. నాకు ఒక టైమ్ దగ్గర వర్క్ చేయడం. కూర్చొని పని చేసి 9కెళ్ళాలి, 5కి రావాలనే జాబ్ నాకిష్టం ఉండదు. హ్మ్. రెండోది నాకు ఎప్పుడైతే స్పోర్ట్స్‌లో నాకు ఫస్ట్ టైమ్ నా ఏజ్‌కి నేను బాగా హర్ట్ అయిందది. అప్పటి వరకు మనకు హర్టింగ్‌లు, గిట్టింగ్‌లు తెలీదు. హ్మ్. ఇలా చేస్తే ఇదా, అదే అని కూడా తెలీదు. అరే! ఫస్ట్ టైమ్ చాలా హర్ట్ అయ్యాను నేను. అసలు నేను తీసుకోలేకపోయాను. ఆ ఏజ్‌కి నేను తీసుకోలేకపోయాను నేను. అని ఇది కాదులే. దీనిలో కానప్పుడు నేను దానిలో ఎతుక్కోను నేను. నెక్స్ట్‌ది ఏంటని ఉంటది. అప్పుడు నిఫ్ట్‌లో నేను ఫ్రీ సీట్ కొట్టాలని బాగా నేను నిఫ్ట్ అంతే. అల్టిమేట్ గోల్ ఈస్ నిఫ్ట్‌లో నేను సీట్ కొట్టాలి. అది హైదరాబాద్‌లో చదవాలి హ్మ్. అని ఫుల్‌గా కాన్సంట్రేట్ చేశా. హ్మ్. చేశాను. దాన్ని ఆబ్వియస్‌లీ అది చదివాను. దాని తర్వాత నేను మాస్టర్స్‌కి బయటికెళ్ళాను. హ్మ్. సో, నిజంగా నేను స్పోర్ట్స్ అదే కంటిన్యూ చేస్తే ఐ రియల్లీ థాంక్స్ టు ఎన్ ఎక్కువ టైమ్‌లో నేను మేడమ్‌కి థాంక్స్ చెప్తా. బాలా మేడమ్‌కి. ఒకసారి నాకు కల్పించారు హైదరాబాద్‌లో. హ్మ్. "ఏంట్రా నువ్వు ఇక్కడున్నావు" అనంగానే ఇలా అంటే "ఐ హర్డ్ అబౌట్ యూ. యూ ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్" అని చెప్పేసి ఇలాగన్నారు. హ్మ్. అన్నారు. హ్మ్. "మీ వల్లనే ఇక్కడున్నాను" అన్నా. హ్మ్. నిజంగా ఆ రోజు నన్ను తీయకపోతే అంటే ఇప్పుడు కూడా జగదీష్ యాదవ్ ఎల్‌బీ స్టేడియం దగ్గర ఉంటారు. ఆయన సెక్రటరీ తెలంగాణ. హ్మ్. నాకు ఆ నిర్ణయం వాళ్ళు తీసుకోలేకపోతే నేను అందులోనే ఉండేదాన్ని. హ్మ్. ఆళ్ళు ఆ నిర్ణయం తీసుకోబట్టి నేను బయటకొచ్చా. సో, దాన్ని నేను పాజిటివ్‌గానే తీసుకున్నా. ఈవెన్ స్పోర్ట్స్‌లో కూడా పాలిటిక్స్ ఉన్నాయయితే. అప్పుడే ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు పాలిటిక్స్ వేరు. స్పోర్ట్స్‌లో ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి. హ్మ్. ఇప్పుడు చాలా తక్కువ. అండ్ మీ ఫాదర్ కూడా ఇంటూ స్పోర్ట్సే హ్మ్. హ్మ్. హెల్త్‌కి హ్మ్. సంబంధించి డిపార్ట్‌మెంట్. హ్మ్. సో, ఆయనెప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదా? ఎందుకు స్పోర్ట్స్‌లో ఎళ్ళు లేదు. నేను మాట్లాడతా అవి ఇవి ఏమి అనలేదా? లేదు. ఇంకోటి నేను మామూలుగా టీవీ షోస్‌కి ఆడినప్పుడు నాకు ఇరిగినప్పుడు మాత్రం సజెస్టెడ్ బికాజ్ ఎందుకంటే ఆయన ఇదే కాబట్టి హ్మ్. అసలు వెళ్ళొద్దని చెప్పారు. వెళ్ళొద్దు అన్నప్పుడు కడప ఎళ్లి కనిపించేసి వస్తా. మళ్ళీ నేను ఓడిపోయాను. ఆ రోజు ఆ మ్యాచ్ ఓడిపోయాను నేను. అప్పటికి ఇరిగిపోయిన చెయ్యి నేను ఓడిపోయా. హ్మ్. ఫస్ట్ టైమ్ ఓడిపోయాను కదా! అందుకు రాలేదంటారు గ్రౌండ్స్‌కి. నా ఛానెల్‌కి వెళ్ళి ఒకసారి నా రిపోర్ట్స్ కూడా చూపించి నేను బ్యాక్‌కి వచ్చేస్తానని చెప్పేసి నేనెళ్ళా. అది టీజీఆర్ ఎవరిదో గ్రౌండ్స్ ఉన్నాయి. అక్కడెక్కడో ఉంటది హ్మ్. కదా! ఎల్బీ హ్మ్. నగర్‌లో ఆ హ్మ్. గ్రౌండ్స్‌లో. అయిన తర్వాత నేను నిజంగా అదే చెప్దామనే వెళ్ళాను నేను. వెళ్ళి ఆయనకిష్టం లేదు. ఎందుకంటే హి నోస్ థట్ లైక్ ఇది ఇంజ్యూర్డ్ అయింది బాగానే. ఇది ఇప్పటికి కొంచెం సొట్ట ఉంటది. ఓకే. రైట్ హ్యాండ్ ఇంజ్యూర్డ్ అయింది కదా! నేను నిజంగా అక్కడికెళ్ళేంత వరకు నేను ఆడతానని అనుకోలే. జస్ట్ నాకు చూపించాలి. రిపోర్ట్స్ కూడా తీసుకెళ్ళా. నమ్మరేమో నేను ఓడిపోయాను కాబట్టి ఏదో అబద్ధం చెప్తుంది అనుకుంటారు కదా! హ్మ్. అని రిపోర్ట్స్ తీసుకెళ్ళి సిమెంట్ కట్టు. 2 ఉంది. ఎళ్ళిన తర్వాత అప్పుడు వద్దని చెప్పారు అప్పుడే. హ్మ్. ఎందుకంటే ఇంజ్యూర్డ్ అయింది. మళ్ళీ రిస్క్ ఒద్దు. నువ్వస్సలు అక్కడికెళ్ళి మరి ఎందుకు ఆయనకి అనిపించిందో తెలీదు. నువ్వసలు ఎళ్ళొద్దు. ఎందుకు ఇప్పుడు అవసరం అంటే లేదు నేను కనిపించి వచ్చేస్తా అని ఎళ్ళా. హ్మ్. ఎళ్ళాను చూసా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. పాపం అందరూ ఔట్ అయిపోతున్నారు మా టీము. ఇగ నాకు అందులో ఒక ఝాన్సీ రాథోడ్ అని ఆ అమ్మాయి అంది. "శ్రీగారు మీరు ఆడొద్దు. మీరు గ్రౌండ్‌లో అక్కడ నిలబడితే మాకిక్కడ లేని ధైర్యం వచ్చేస్తది. మీరు నిలబడరా వచ్చి" అని బయటకొచ్చి ఔట్ అయింది. హ్మ్. ఔట్ అయ్యి వచ్చి రిక్వెస్ట్ చేసింది అమ్మాయి. అంటే నేను ఆడకుండా నేను నిలబడితే ఎలా ఉంటది ఝాన్సీ అంటే, "ఏం అక్కర్లేదండి. మీరు నిలబడితే మాకు ధైర్యం వచ్చేస్తది చాలు. హ్మ్. మేము ఆడతాం" అంది. అని ఇంక సరేలే అని చెప్పి ఓకే. అట్‌లీస్ట్ ఆ మోటివేషన్ ఇద్దామని నేను గ్రౌండ్‌లోకి దిగా. హ్మ్. దిగిన తర్వాత ఆడతాం కుదురు ఆడకుండా ఉంటావా? ఇక మళ్ళీ ఫినాలే కొట్టా. హ్మ్. ఆ సూపర్. రోజు. అప్పుడన్నారు నేను యాక్టింగ్ చేస్తున్నాను అది అన్నారు. అంతకుముందే నేను డైరెక్టర్‌కి అందరికి ఈ యాంకరింగ్ చేసే చేతు వీళ్ళందరికీ చూపిచ్చాను నేను. ఆళ్ళు చూసారు కూడా విత్ రిపోర్ట్స్. హ్మ్. నాతో పాటు అపోజిట్ టీమ్ అమ్మాయి నాతో హాస్పిటల్‌కొచ్చింది అప్పుడు. నైట్‌లో హ్మ్. అయింది హ్మ్. ఇంజ్యూర్ అయింది నాకు నైట్‌లో. హ్మ్. ఆళ్ళ అపోజిట్ టీమ్ అమ్మాయే నన్ను తీసుకెళ్ళింది. నేను అబద్ధం చెప్పినా అబద్ధం చెప్పదు కదా! హ్మ్. అన్నప్పుడు ఆళ్ళన్నావిడ లేదు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని బట్ ఫైనల్లీ అది కూడా విన్ అయ్యాం. హ్మ్. ఆ 3 మ్యాచ్‌లు ఏముంటే ఆడేసా. ఓకే. 'చేతు' మీకు అప్పటి నుంచే తెలుసు.
ఆ! చైతు నాకు అప్పుడు పెద్ద ఫ్యాన్ చైతు, కాజల్. అంటే ఎక్కువ పిలిసేవాళ్ళు రేసు గుర్రం అని పిలిసి ఆళ్ళే. నేను చైతుగా చేపిచ్చా. హ్మ్. చైతు అండ్ కాజల్ ఉంది. అయ్యయ్యో! ఇప్పుడు నువ్వు ఆడకపోతే ఎలాగా? అయ్యో! పెద్ద ఇంజ్యూరీ అయిందని ఇలా చూసుకున్నారన్నమాట ఇద్దరు. ఆ హ్మ్. ఎక్స్‌రే అన్నీ ఉంటాయి కదా! హ్మ్. అప్పుడు చైతు అన్నాడు, "లేదు తను అబద్ధం చెప్పట్లేదు. రిపోర్ట్స్ నేను చూసానని" చెప్పి అన్నారు. అంటే ఒక ఆర్టిస్ట్ ఎవరో ఉంది. చెయ్యి ఇరిగిందమ్మా ఎలాగా ఆడుతదా అని. హ్మ్. యాక్చువల్లీ నేను ఎక్కువ చేత్తోనే యూజ్ చేయను రైట్ హ్యాండ్. ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తాను. అండ్ లెగ్‌తో ఎక్కువ వాడతా. హ్మ్. బేసిక్‌గా ఏమంటే ఒక్కసారి స్పోర్ట్స్ అంత దూరం వెళ్ళొచ్చినోళ్ళు బ్రెయిన్‌తో గేమ్ ఆడేస్తారు. సింపుల్ అది. హ్మ్. అదే కదా కెప్టెన్సీ అంటే. హ్మ్. కెప్టెన్సీ అంటే ఏంటి? బ్రెయిన్‌తో ఆడించగలగాలి. మనం ఇంజ్యూర్డ్ అయినా కూడా మనం ఆడుతున్నట్టు చుట్టూ ఉన్న ప్లేయర్స్ తోటి ఆడించాలి. దట్ ఈస్ యెస్. కాల్డ్ కెప్టెన్సీ. యెస్. సో, దాని తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ వైపొచ్చేసారు. హ్మ్. ఆల్మోస్ట్ 50 ప్లస్ సినిమాలు చేశారు. హ్మ్. అందులో 'అల్లు అర్జున్' గారు లాంటి అవును. స్టార్స్‌తో సినిమాలు వర్క్ చేశా. చేసున్నారు. దాన్ని కూడా ఎందుకు ఒక రేంజ్‌కి తీసుకెళ్ళకపోయారు మీరు? లేదు నా డిజైనింగ్ డిజైనింగ్‌లో స్టైల్. నేను బాగా ఉండే పీక్. హ్మ్. హ్మ్. నేను కాలేజ్‌లోనే స్టార్ట్ చేశాను. హ్మ్. నేను కాలేజ్ చదువుతూ 5, 6 సినిమాలు నా చేతిలో ఉండేయండి. అంతకన్నా పీక్ ఏం వెళ్తామండి. హ్మ్. నేను కాలేజ్ చదువుకుంటూ 5, 6 సినిమాలు చేసేదాన్ని. అంటే మేబీ పబ్లిసిటీ నేనెప్పుడు చేయలేదు. ఇప్పుడు నేను ఒక ఒక ఇప్పుడుంది ఇన్‌స్టా, ఫేస్‌బుక్. అప్పుడు గూడా ఫేస్‌బుక్ ఉంది. నేను పొద్దున్న లెగాలి, ఫోటో పెట్టాలనేది నాకుండదు. ఈ రోజుకి ఉండదు. మీరు నా ఇన్‌స్టా చూడండి, ఫేస్‌బుక్ చూడండి. ప్రతి డే నేనేదో వాంటెడ్‌లీ పెట్టాలనేది నాదుండదు. నాకు అసల మైండు ఉండదు. నేను పెట్టను కూడా అది. మనం ఇప్పుడు ఏది రియాలిటీ ఉంది, ఏది నిజముంది, దాన్ని ఆ మూమెంట్ నేను చేసుకుంటా. ఎప్పుడైనా సరే ఇన్‌స్టా ప్రతి ఒక్కళ్ళు ప్రతి డే ఒక పిక్ పోస్ట్ చేస్తారు. హ్మ్. మీరెప్పుడైనా అది అబ్జర్వ్ చేయండి. అదేదైనా ఉంటే నేను చేస్తా. ఒక్కొక్కసారి ఉన్నా కూడా చేయను. హ్మ్. అంటే అలా అని నెగెటివ్ కింద నేను చెప్పను. ఐయామ్ నాట్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. దానికి అంత పబ్లిసిటీ చేయాలని నాకు అనిపించదు అంతే. హ్మ్. బట్ అది నేను చూసిందదే. అది ఇప్పుడు కూడా నేను చేయొచ్చు. నేను సినిమా చేస్తానంటే ఇప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు హ్మ్. డిజైనింగ్. సో, దాన్ని కూడా వదిలేసారు. వదలలేదు. నేను హ్మ్. నా స్టూడియో మెయింటైన్ చేస్తున్నాను గదా! హ్మ్. అంటే అది టోటల్లీ క్రియేటివ్ జాబ్ అబ్బా! అంత ఈజీగా 2 పెట్టలేను. ఇప్పుడు నేను యాక్టింగ్ అని చెన్నైకెళ్తున్నాను. నేనొక సినిమా తీసుకున్నప్పుడు టక్కున ఒక డ్రెస్ ప్రాబ్లమ్ వస్తుందంటే నేను ఆన్ లొకేషన్ ఎళ్ళాలి. ఒకవేళ నేను ఎళ్ళలేదంటే నా ఇప్పుడున్న పేరు పోతది గదా! హ్మ్. ఇప్పటి వరకు నాకు ఏ డైరెక్టర్ అయినా సరే, శ్రీ కాస్ట్యూమ్ చూసుకుంటే ఆ కాస్ట్యూమ్ అనే డిపార్ట్మెంట్‌ని మర్చిపోతారాళ్ళు. నాకున్న పేరది. ఏ రోజు నా వల్ల ఇది పాడైంది లేదా ఈరోజు షూట్ 1 అవర్ లేట్ అయిందనేది కూడా లేదు. ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ అబౌట్ డిజైనర్. హ్మ్. అలా ఒక బడ్జెట్‌లో చేస్తది. బడ్జెట్ ఇస్తే క్రాస్ చేయదు. అండ్ తనుంటే అసలు ఏ డైరెక్టర్ నేను సినిమా డిజైనింగ్ చేస్తే డైరెక్టర్ కాస్ట్యూమ్ దగ్గరికి రారు. అంత బాగా ఇచ్చిన వర్క్‌ని నేను ఇప్పుడు హాఫ్‌గా చేయకూడదు. అవునా కదా! హ్మ్. అంతే తప్ప నాకేదేం లేదు. ఒకవేళ ఏది లేదనుకో నేను సినిమాలు చేసుకుంటా. నేను మధ్యలో కూడా చేశాను. ఒక 2, 3 సినిమాలు ఫ్రెండ్స్‌యి ఉంటే కూడా నేను చేశా. హ్మ్. సో, వాట్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్? మీకు బాగా డిజైనింగ్ చేసిన బాగా నచ్చిన 'చందమామ.' 'చందమామ' ఫిల్మ్. హ్మ్. రీజన్? ఎందుకంటే హాఫ్ సారీస్‌కి అప్పటిదాకా ప్లెయిన్ ఏశారు. హ్మ్. ఆ టైంలోనే వర్క్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పటికి అది నడుస్తుంది. హ్మ్. ఐ క్రియేటెడ్ మై సెల్ఫ్. హ్మ్. కాజల్ గారికి ఇప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న పేరు కూడా అదే 'చందమామ కాజల్'. నాకిష్టమైన వర్క్ అది. అంటే హ్మ్. నాకు 'దేశముదురు' ఫస్ట్ అవకాశం నాకు. అండ్ 'చందమామ' అనేది నాకు వర్క్ పరంగా ఈ రోజుకి స్టిల్ ఐ హావ్ దట్ వర్క్. ఇంత బండిల్ వర్క్ ఉంటది. నేను ఏదైతే స్కెచ్ వేశానో అదే స్కెచ్ 'చందమామ' సినిమాలో ఉంటది. ఈ హ్మ్. రోజుకి నేను దాసిపెట్టేదాన్ని. హ్మ్. అంటే వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లు అంటారు కదా! నాకెందుకంటే నా చెయ్యిలు ఇలా ఏస్తే ఇక్కడ వంకర్‌లొచ్చేసాయి వేళ్ళు. హ్మ్. రెండోది నేను కాలేజ్‌కెళ్ళి రావాలి. 4:00 ఎవ్రీ డే లేసి నేను లొకేషన్‌కెళ్ళి ఆ వర్క్ ఇచ్చి అప్పుడు 'అతడు' సెట్‌లో జరిగిందది. ఆ వర్క్ ఇచ్చేసి మళ్ళీ నేను కాలేజ్‌కెళ్ళి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కాస్ట్యూమ్ పని. ఎంత వర్క్ అంటే నేను ఆ సినిమాకి నేర్చుకున్నంతగా ఆ సినిమాకి నేను ఇలాగ అయిపోయాను ఆ సినిమాకి. నిద్ర సరిపోయేది కాదు. హ్మ్. నాకు కాలేజ్ వర్క్ కూడా ఉంటుంది కదా! మెయిన్ నాది కాలేజ్. అది కూడా నేను కంప్లీట్ చేసుకోవాలి. అయిన తర్వాత అసల చాలా హార్డ్ వర్క్ చేశాను దానికి. హ్మ్. అండ్